ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏదో రూమర్లు నడుస్తున్నాయి, మీకు ఏమైనా తెలిసిందా? నిజమైతే బాగుండని నేను కూడా కోరుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు కూడా రూమర్ ఏంటో చెప్పండి ఫస్ట్. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని గవర్నర్గా రాబోతున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. మరి ఆయన కనుక సీఎం పదవి నుంచి తప్పుకొని గవర్నర్ పదవికి ఎక్కితే ప్రస్తుతానికి ఇప్పుడు కాబోయే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అలాగే డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు అవుతారు. మొన్నటిదాకా కూడా నారా లోకేష్ గారు ఇలాగా డిప్యూటీ సీఎం అవ్వాలని రూమర్స్ అన్నీ హల్చల్ చేశాయి. కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ప్రజెంట్లీ కొత్తగా వచ్చిన న్యూస్ అండ్ వైరల్ ఏంటంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తప్పుకోబోతున్నారంట ఒకటి, తర్వాత గవర్నర్గా పదవి బాధ్యతలు తీసుకుంటున్నారంట. అది లోకేష్ గారు వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మీరు డిప్యూటీ సీఎం అవుతారని అంటున్నారు కదా, దాని మీద స్పందించమంటే నేను ఒక తెలుగుదేశం కార్యకర్తని, నేనేం డిప్యూటీ సీఎం అవ్వట్లేదు, డిప్యూటీ సీఎం అవ్వట్లేదు అనలేదు. మరి ఆయనకైతే డిప్యూటీ సీఎం అవ్వాలని లేదు, నారా లోకేష్ గారికి లేదు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించుకోవాలని లేదు, ప్లస్ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్గా తీసుకుంటారు అని వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు రూమర్సో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అలా అయితే మాత్రం రాష్ట్రం ఒక సస్యశ్యామలం అవుతుంది, రాష్ట్రానికి ఎక్కడ లేని వనరులు వస్తాయి, రాష్ట్రం ఒక డెవలప్ అవుతుంది. మెయిన్ ఆగిపోయిన ఈ 5 ఏళ్ల బట్టి ఆగిపోయిన డెవలప్మెంట్ మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి అయినటువంటి యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఐటీ శాఖలు వస్తాయి, తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు అవన్నీ వచ్చినాయి అంటే మాత్రం ఇంతకు ముందర ఒక రాష్ట్రాన్ని ఇప్పుడు మారిన ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మార్చినటువంటి రాష్ట్రంగా ఇంకొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక మారుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మించి మారుతుంది అనమాట. అన్ని ఇప్పుడు ఇండియన్ కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో పుకారా నిజమో తెలియదు. కానీ నిజంగా జరిగితే మాత్రం ఒక లెవెల్లో ఉంటుందండి. ప్రస్తుతానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అది జరగాలని నేను కూడా ఒక రాజకీయ ప్రముఖురాలుగా, ఒక సినిమా ప్రముఖురాలుగా నేను కూడా కోరుకుంటున్నాను. అది మాత్రం జరిగిందంటే ఇక అక్కడ వాళ్ళని ఆపేవాడు ఎవ్వడు లేడు. ఎవడరా మనం ఆపేదని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ కొట్టినట్టు. గవర్నర్ అవుతే మంచిదా, కేంద్రంలో మంత్రి అవుతే మంచిదా, మీరు ఏమనిపిస్తుంది? ప్రస్తుతానికి మోడీ గారితో సమానంగా మోడీ గారి క్యాబినెట్ లో చేరితే మంచిది కదా, ఆయన చేరితే మంచిది కదా అని మరి ఆయన కూడా చేర్చుకోవాలి కదా, మోడీ గారు కూడా చేర్చుకోవాలి, ఈయన కూడా చేరే ఉద్దేశం ఉండాలి. క్యాబినెట్లో వెళ్ళి చేరే ఉద్దేశాలుండి వీళ్ళు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లెవెల్లో ఒక రేంజ్లో నిలబడుతుంది. ఈయనకున్న టెక్నాలజీ నాలెడ్జ్కి అన్నిటికి కలిపి ఈయన కేంద్రంలోకి వెళ్తేనే మంచిదేమో అనిపిస్తుంది కదా. కానీ అది కూడా అవకాశం రావాలి కదా, మనం అనుకుంటే కుదరదు కదా. అది కూడా ఇప్పుడు గవర్నర్గా తీసుకుంటారు బాధ్యతలని వచ్చింది టాకు. అది కూడా చూద్దాం, అది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు ఉటిదో అయితే చూద్దాం. హాట్ టాపిక్గా కొంచెం లీక్ అయింది విషయం, కొంచెం రిలీజ్ అయింది విషయం. ఇక దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడిది వచ్చింది అనేది కూడా కొంచెం చూద్దాం ప్రస్తుతానికి. అలా కనుక ఆయన గవర్నర్ అయ్యి, పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు అయ్యి, నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే అస్సలు ఇక చెప్పక్కర్లేదు, ఒక రేంజ్లో ఒక ఆట ఆడుకుంటారు. కానీ అలా కాకుండా వీళ్ళు వస్తున్న రూమర్స్ ప్రకారం జరగడం అంటే మాత్రం జరగని పని. అలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి వదులుకొని నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పదవి ఎక్కడం అంటే మాత్రం అది కాని పని. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేదు, పైన తండ్రికి ఇష్టం లేదు డిప్యూటీ సీఎంని కొడుకుని చేయాలని, డిప్యూటీ సీఎంగా అవ్వాలని నారా లోకేష్ గారు కూడా లేదు. లేనప్పుడు ఇవన్నీ కట్టిపెట్టి ఇప్పుడు ఉన్న ఆలోచన ప్రకారం ఆయన గవర్నర్గా, ఈయన సీఎంగా, ఆయన డిప్యూటీగా ఉంటే అదొక రాష్ట్రం అనేది ఎలా ఉంటుందంటే ఇక చెప్పుకోలేం. ఇక చెప్పుకోవడానికి అవధులు ఉండవు, ఏ దానికి కూడా ఒక అడ్డులు ఉండవు, అవధులు ఉండవు. ఒక రేంజ్లో తీసుకొస్తారనమాట చంద్రబాబు నాయుడు గారే కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారే కానీ, తర్వాత మన నారా లోకేష్ గారే కానీ, మిగతా మంత్రివర్గమే కానీ, మిగతా ఎమ్మెల్యే వర్గమే కానీ, ఏదైనా కానీ ఒక రేంజ్లోకి, ఒక లెక్కలోకి తీసుకొస్తుందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సినిమా డైలాగ్ ఒకటి ఉంది, నాకు కొంచెం తెక్కుంది, దానికి ఏ లెక్కలు లేవని. కానీ ఇక్కడ ఈ మాత్రం లెక్కలు వస్తాయి, అన్ని లెక్కలు అన్ని లెవెల్లోకి బాగా వస్తాయి. అలాగే కావాలని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు కావాలని, పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు కావాలని, నారా లోకేష్ గారు పదవి వదిలితే అది కూడా
చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవి వదిలి గవర్నర్ పదవికి, ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ వదిలి సీఎం పదవికి, ఆయన ఐటీ శాఖను వదిలి డిప్యూటీకి ఎదిగితే ఆ అవకాశాలు వస్తే చాలా వరకు అంటే చాలా వరకు రాష్ట్రం ఒక రేంజ్లో డెవలప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.